ఒకసారి చూడండి గాయస్, ఇగో స్విమ్మింగ్ పూల్ ఇట్లుంది. ఇగో కొత్త లొకేషన్ దాకా చెప్పినా కదా, బిల్డింగ్ ఎవ్రీథింగ్ ఇట్లుంది, మీరు చూడాలా. హై గాయస్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఎందుకంటే మీకు ఈరోజు కొత్త స్విమ్మింగ్ పూల్ చూపిస్తున్నాను. నేను వేరే లొకేషన్కి వచ్చిన. వేరే లొకేషన్ అంటే ఈ లొకేషన్లో నేను ఫస్ట్ పని చేసిన. ఈ బిల్డింగ్ కూడా నాతోనే ఓపెన్ అయింది. ఒకసారి చూడండి, ఈ పెద్ద బిల్డింగు 17th ఫ్లోర్ది. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నేనే ఓపెన్ చేసిన ఈ కంపెనీలో. అప్పుడు నేను కొత్తగా జాయిన్ అయినా, అప్పుడు ఓపెన్ అయింది. కానీ నేను ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయినా. నేను నా లొకేషన్ తెలుసు కదా మీకు, అక్కడికి వెళ్ళిపోయినా. నేను ఇలా మాత్రం రిలీవర్గా ఒక్కరోజు ఇక్కడికి వచ్చినాం, ఎందుకంటే ఇక్కడ ట్రైనింగ్ అక్కడికి పోయింది కాబట్టి. చూపిస్తా, లొకేషన్ మొత్తం చూపిస్తా, మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. అట్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కొంచెం మీ సపోర్ట్ నాకు కావాలి, ఎందుకంటే మనం వీడియోస్ పెడతానే ఉంటాం కానీ ఎలాంటి రిజల్ట్ లేదు. మీరు కొంచెం సపోర్ట్ చూపించండి. చూపిస్తా మీకు. ఇక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడ నుంచి చూపిస్తాను. ఎందుకంటే పెద్ద స్విమ్మింగ్ పూల్లో అక్కడ కొంచెం గెస్ట్ ఉన్నారు, మళ్ళీ అందులో ఒక అమ్మాయి ఉంది, మళ్ళీ పరేషాన్ అయిపోతుంది. మీకు చిన్నది చూపించి లాస్ట్ పెద్ద చూపిస్తా, స్కిప్ చేయకుండా చూడండి మొత్తం. తెలుసు కదా గాయస్, మీకు గేట్ ఓపెన్ చేసి చూడు. మనం లాస్ట్ టైం ఎట్లా వేసినామో ఇక ఇట్లానే సేమ్ ఎక్కడ పోయినా కూడా ఇట్లనే ఉంటుంది. చూడండి ఒకసారి, ఇది చిన్న స్విమ్మింగ్ పూల్. ఇది మీకు ఇటు లైట్లు తక్కువ ఉన్నాయి కానీ అక్కడికి పోతే బాగా అనిపిస్తుంది. చూడండి ఒకసారి, ఇది మొత్తం చిన్నది. నా ఫోన్ కూడా నా స్టిక్ నుంచి జారిపోతుంది. ఒకసారి ఇదే చూడండి, మీకు తెలిసిపోతుంది. ఇక రింగులు కనిపిస్తున్నాయి చూడు. ఈ రింగులు దేని అంటే, మనం ఇక్కడ వాటర్ ఓవర్ఫ్లో అయినప్పుడు, ఈ వాటర్ ఓవర్ఫ్లో అయితలేదు ఇలా ఏదో ప్రాబ్లం అయిందంటే నేను అడిగిన. ఓవర్ఫ్లో అయితే మాత్రం ఈ వాటర్ మొత్తం రింగుల నుంచి వాటర్ వచ్చేస్తుంది. ఈ పైన రింగ్ ఉంది చూడు, ఇక్కడ కూడా వాటర్ వస్తుంది. ఇట్లా ఉంటుంది చూడండి, మీకు తెలుస్తుంది. అటు కెమెరా ఉంది, ఇట్స్ ప్లే ఏరియా ఉంది. నేను అటు పోయి కూడా చూపిస్తా. ఇది స్విమ్మింగ్ పూలు. చూడండి ఒకసారి, మొత్తం చూడండి, మొత్తం చూపిస్తా ఒకసారి. ఈ బిల్డింగ్ కూడా చూడండి, ఇగో చేయకుండా. ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి కాదు. ఇది నేను చేసేది, వెనుక కనిపిస్తుంది చూడు, నేను చేసేది. ఇది మన స్విమ్మింగ్ పూల్. ఇది చిన్నది, చిన్నపిల్లలది. ఎందుకంటే 14 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఇక్కడ రావాలా, కానీ అట్లానేం లేదు. ఈత వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అందులో పోతారు. ఇంట్లో ఎవడు ఆగడు, చిన్న పిల్లలు ఉంటేనే ఇంట్లో ఆగుతారు. చూడండి ఒకసారి, మీకు ఏర్పడుతుంది. లొకేషన్ చూడండి, లొకేషన్ మాత్రం బాగుంటుంది. నేను ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోయినాను అంటే, ఇవి మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తా. మొత్తం దుమ్ము ధూళి ఘోరంగా ఉంటుంది ఇక్కడ. దాని గురించి నేను 6 నెలలు వేసిన. దాని తర్వాత సూపర్ కొత్తగా వచ్చినప్పుడు చేంజ్ చేయమంటే ఆ సూపర్వైజర్ మా టీం ఇద్దరు చేంజ్ చేసినాను. ఇక్కడ లైఫ్ కూడా ఎక్కడ కూర్చున్నాడో చూపిస్తా ఒకసారి చూడండి. ఇక్కడ కూలర్ ఉంది, అంత ఉంది. ఇదే లైఫ్ గార్డ్ కూర్చునే చైరు, మీకు తెలుసు కదా. కూలరు, ఇక్కడ చైరు, ఇక్కడ ఎలక్ట్రికల్ అంతా ఉంది. ఇవ్వని హాల్కి పెట్టి ఇచ్చిండ్రు సామాన్ గురించి. ఎట్లా కూర్చుంటారో కూడా చూపిస్తా చూడండి. చూడండి గాయస్, ఇట్లా కూర్చోవాలా. డ్రెస్ తెలుసు కదా మన డ్రెస్సు, ఇది అదే డ్రెస్. కానీ నేను బ్లాగ్ తీస్తున్నాను కాబట్టి ఈ డ్రెస్ మీద తీసినాను నేను, టీషర్ట్ మీద. ఇట్లా కూర్చోవాలా, మస్తు కూలర్ పెట్టుకోవాలా, ఫోన్ చూడాలా, బస్ అంతే. ఏం పని లేదు మనకు. పిల్లలు వస్తే పిల్లల్ని చూడాలా, ఇదే పని గాయస్ మన పని. కానీ మన వీడియోస్ క్లిక్ అయితే లేవు. మీరు కొంచెం సపోర్ట్ చేయండి మమ్మల్ని, నన్ను, మీ మనిషిని అనుకో కొంచెం సపోర్ట్ చేయండి, సపోర్ట్ చూపించండి. మీకు చూపిస్తాను నేను. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను ఒకసారి చూడండి. చూడండి ఒకసారి, రింగులు కనిపిస్తుందా? ఇది మొత్తం చెట్లు పెట్టిండ్రు. ఎట్లా అంటే మన దగ్గర సొరకాయ బీరకాయ పెడితే ఎట్లా పాకుతాయో అట్లా పాకేళ్ళు పెట్టిండ్రు. వేర్లు ఇట్లా పెట్టిండ్రు. సోక్ గురించి, దేనికి యూజ్ కాదు మనకు బెస్ట్ అనుకో. ఎందుకంటే నీడల ఎండలు ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం నీడ వస్తుంది. అటు చూపిస్తా కన్స్ట్రక్షన్. చూడండి, ఇక్కడ జిమ్ కూడా ఉంది మనది. ఇక్కడ జిమ్ ఉంటుంది. ఎక్కడైనా కూడా స్విమ్మింగ్ పూల్ ఉన్న దగ్గర 100% జిమ్ ఉంటుంది. చిన్నగా ఉంది ఇది, నా వేరే బిల్డింగ్లో పెద్దగా ఉంది. ఇది కొంచెం లొకేషన్ లేదంటే చిన్నగా కట్టినట్టున్నారు. ఒకసారి తెలుస్తుంది మీకు. లోపలికి పోతే కెమెరాలు ఉన్నాయి, మళ్ళీ కుదరదాం మనకు. ఇక్కడ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే చెస్ కూడా ఆడుకోవచ్చు. చెస్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్. ఇది టేబుల్ టెన్నిస్. ఇక్కడ కనిపిస్తున్నదేమో టేబుల్ టెన్నిస్. వాళ్ళు బాల్ కూడా వాళ్ళు తెచ్చుకోవాలా. మన దగ్గర ఉన్న బాల్ ఆల్రెడీ దింగిపోయిన వాళ్ళు లేరు, బాల్ లేదు ఇక్కడ. ఇది చెస్ ఎంతమందికి ఆడొచ్చు గాయస్ కామెంట్ చేయండి ఒకసారి. ఇద్దరు కూర్చోవాలా, ఆడుకోవాలి. ఇద్దరు చాలామంది ఉన్నారు. ఇక్కడ 4 టేబుల్ ఉన్నాయి, అక్కడ టేబుల్ టెన్నిస్. దాని తర్వాత ఏం లేదు, చిన్న గార్డెన్ ఏదైనా పార్టీ ఉంటే అటు మాట్లాడుకుంటారు. ఒకసారి చూడండి, కన్స్ట్రక్షన్ అవుతుంది కదా. ఈ బిల్డింగు నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ స్టార్ట్ అయింది. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి బరాబర్ ఇప్పుడు 11 నెలలు అవుతుంది. నేను వేరే లొకేషన్కి వెళ్ళి 11 నెలల్లో ఈ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకో 2-3 నెలలు అయితే ఖలాస్ క్లియర్ అయిపోతుంది సంవత్సరంలో. ఇట్లుంటుంది ఇలా కన్స్ట్రక్షన్. అది ఒక హోటల్ అక్కడ కనిపిస్తుంది చూడు, అదేమో దాని పక్కన హాస్పిటల్. ఇక్కడ కడుతున్నారు చూడు, అది కూడా హాస్పిటల్ కొత్తగా. ఇటు కన్స్ట్రక్షన్ మాత్రం గుద్దలుగా స్పీడ్ నడుస్తుంది. ఎందుకంటే ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాం, అటు రోడ్ ఉంది, అటు సిటీ, నార్మల్ చిన్న సిటీ. ఇక్కడ నుంచి డైరెక్ట్ చూపిస్తా. ఇక్కడ నుంచి డైరెక్ట్ బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది. మీకు చూపిస్తా. అటు కూడా వెళ్తా. నేను అటు వెళ్దాం అనుకుంటేనే అక్కడ గెస్ట్ ఉండే,
కానీ నేను అటు కూడా వెళ్ళి చూపిస్తాను, డైరెక్ట్ బూజ్ ఖలీఫా కనిపిస్తాయి ఈ నుంచి. మీకు చూడండి ఒకసారి ఇక్కడ బ్యాక్ చూపిస్తా. ఇగో కూర్చోవడానికి చైర్స్ పెట్టిండ్రు మన. దీంట్లో వాటర్ వస్తుంది, ఇప్పుడు వరకు వచ్చినాయి, ఇగో ఇప్పుడే ఆగిపోయినాయి, నీళ్ళు కూడా కదులుతున్నాయి. చూడండి ఒకసారి, మంచిగా ఉంటుంది సోకు కోసం. చూడడానికి వచ్చిన వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బయటకు వస్తారు కాబట్టి బాగుంటుంది. మనం రోజు రెగ్యులర్ చూస్తాం కాబట్టి మనకు కొంచెం బోర్ ఉంటుంది అంతే. ఇదే గైస్ ప్లే ఏరియా, పిల్లలు ఆడుకునే గది అన్నట్టు. గది అంటే బయట కాబట్టి ప్లే ఏరియా, లోపల కూడా ఉంటాయి. దాన్ని ప్లే గ్రౌండ్ అంటారు చిన్నగా లోపల. చూడండి ఇగో చుక్ ఆడతారు కదా, ఇట్లా ఉంటుంది. దీని మీద ఎక్కికుండా దిగుతారు. అరే వినరు, అద్దురా అంటే కూడా మొడ్డ వినడు, ఎందుకంటే పైన నుంచి కింద వరకు దుంకుతూనే ఉంటాడు. కింద పట్టడానికో మొత్తం కళ చిన్న పొరలు కాబట్టి పరిశ్రమ అయిపోతుంది. ఇది మీకు తెలుసా గాయస్? ఇది ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి ఒకసారి నాకు. దీని మీద ఎగిరితే ఇది డబల్ మనని లాగి పడేస్తుంది. చూపిస్తా చూడండి. చూశారు కదా, ఇప్పుడు నేను ఎగురుతున్నా చూడండి. ఆ కెమెరా కూడా కలుగుతుంది, నేను స్టిక్తో తీస్తున్న వీడియో చూడండి. ఇగో మనం ఎట్లా ఎగిరితే ఇది అంత పైనకి ఎగురుతుంది. ఇలాంటివి ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. ఒకసారి ఇంకోటి చూపిస్తా. ఇదే గాయస్ ఇంకోటి, దీని మీద మనం ఎగిరినాం అనుకో అది ఎగిరి పడేస్తుంది. మనం సినిమాలలో చూస్తాం, మీకు తెలుసుకోవచ్చు. చూడండి ఒకసారి. ఇగో ఇక్కడ పక్కన ఇంకో బిల్డింగ్ ఉంది మా పక్కన, అక్కడేమో మన స్విమ్మింగ్ పూల్ ఉంది, అంత ఉంది. అలా మనోడు ఉన్నాడు, వేరేటోడు ఉండదు. పోరి పోతుంది చూడండి ఒకసారి. తెలుగు అయితే పుంగి వెళ్ళిపోతాం అన్నది. మెయిన్ స్విమ్మింగ్ పూల్ చూపించాలా, అక్కడ ఒక ఆమె ఉంది, అది ఉందా పోయిందా పోలేదు, ఇప్పుడే వచ్చింది. అది చూపిస్తా, అది కూడా చూపిస్తా. ఎందుకంటే మస్తు ఉంటుంది, లైటింగ్ సూపర్ ఉంటుంది. ఎందుకంటే నైట్ టైం కదా, నేను నైట్ టైం తీస్తేనే బాగుంటుందని నైట్ టైం తీసిన అంతే, అంతకు మించి ఏం లేదు. ఇక్కడ చూద్దాం ఒకసారి, ఉందా అంటే అది ఉంది కానీ ఒక మూలకు ఉంది. అది ఏమనుకుంటుందో, ఏమైనా అనుకుంటుందా ఏంటి అనేది మనకు తెలియదు. చూద్దాం ఒకసారి. గైస్ ఇదే మెయిన్ స్విమ్మింగ్ పూల్ మనది, మీకు తెలుస్తుంది, మీకు అర్థమైపోతుంది ఎట్లుంది అనేది. లొకేషన్ చూడండి, లాస్ట్ కనిపిస్తుంది చూడు, అక్కడ ఇక్కడ కనిపిస్తుంది అది బుర్జ్ ఖలీఫా. అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాం మీకు. కానీ లొకేషన్ చూడండి, ఇగో లైట్ ఉంది. బిల్డింగ్ కూడా చూడండి, ఇగో ఇది పక్క బిల్డింగ్ వేరేటి ఉంది, ఇంకోటి ఉంటుంది మనది కూడా ఉంటుంది. అట్లనే చూడండి తిరగగానే. ఇగో ఇది మనది, నేను ఉండేది ఇక్కడ, మీకు చూపిస్తా బ్యాక్ నుంచి పెట్టి. స్విమ్మింగ్ పూల్ చూడండి, కంపెనీ హజీజీ కంపెనీ, దాని కింద రాసిండ్రు వెనుక, స్విమ్మింగ్ పూల్ వెనుక రాసిండ్రు. అట్లుంటుంది. ఇగో మన ఏరియా. ఫస్ట్ నేనే చేసిన, ఇక్కడ నాతోనే ఓపెన్ అయింది, కానీ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయినా. నాకు ఇక్కడ నచ్చలేదు అంటే లొకేషన్ కాదు, బయట కూర్చున్నాడు, ఎండల గాలి దుమ్మాస్తే ఇక్కడనే ఉండాలి, ఇటు నుంచి లోపలికి పోవద్దు. అటు సైడ్ అంటే లోపల కూడా కూర్చోవద్దు, దానికోసం అటు పోయినా నేను చూపిస్తాను. ఇంకోసారి చూడండి, బ్యాక్ కెమెరా చూసి మొత్తం బిల్డింగ్ చూపిస్తా. 2 బిల్డింగ్ ఒకసారి చూడండి మీరు. చూడండి గాయస్ ఒకసారి. ఇదే బిల్డింగ్, ఇది మనం ఉంది, అంటే ఇంకోటి ఉన్నాడు. ఇది హజీజీ అని పైన పేరు ఉంది, పెద్ద కంపెనీ గాయస్. ఇది మొత్తం డెవలప్మెంట్ మేనేజ్మెంట్ దీంతోనే బిల్డింగ్లు కడుతుంది, అమ్మేస్తుంది, రెంట్కి ఇస్తుంది, అట్లా ఉంటుంది దీన్ని మొత్తం. ఇది ఒకట. ఇగో నేను ఉండేది ఇగో ఇది, నేను చూపిస్తా ఒకసారి చూడండి. మొత్తం నేను దగ్గర ఉన్నా కాబట్టి ఇట్లా కనిపిస్తుంది, కానీ ఇగో ఇట్లా. ఇది కొంచెం దానికంటే చిన్నది, కానీ 2 సేమే అనుకో, ఒక్కొని సేమ్ కంపెనీ సేమ్ అంతా. ఇగో కనిపిస్తుంది, ఆ పైన నుంచి నీళ్ళు వస్తున్నాయి. నేను చెప్పిన కదా అటు నీళ్ళు అసలేవో ఆఫ్ అయినాయి అని, ఇగో ఇప్పుడు వస్తున్నాయి, స్టార్ట్ అయిపోయినాయి. పైన నుంచి ఫుల్ అయిన తర్వాత దీనికి వస్తాయి, ఎందుకంటే ఇది ఓవర్ఫ్లో అయింది అనుకో. అంతా సోక్ కోసం. యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్ ఇదే, కానీ ఇది సోక్ కోసం పెట్టిన అంతే. ఇగో ఇక్కడ షవర్ ఏరియా ఉంది, మీకు తెలుసు. అక్కడ కెమెరా ఏదైనా ఉంటే మనది ఆల్రెడీ పుంగి వరిగిపోతుంది, ఇలా చూస్తాడు. ఎట్లయితే అట్లా తీస్తున్నాము. మీ గురించి నేను ఇంత త్యాగం చేస్తున్నా, మీరు కూడా నాకు సపోర్ట్ చూపించాలా, లేదంటే కష్టం అయిపోతుంది. ఇగో సన్ బెడ్స్ ఎక్కడే ఉన్నాయి, ఇలా క్లీనర్ రాలేడు, నేను కూడా రిలీవర్ అని నేను కూడా ముట్టలే. ఎక్కడే ఉన్నాయి. మన కూలర్ చూపిస్తా చూడండి, అక్కడే ఇక్కడే 2 కూలర్లు ఉన్నాయి, 2 ఉన్నాయి. దీనికే దీనికే ఇక్కడే కూర్చుంటాడు మన లైఫ్ గార్డు. నేను కూడా కూలర్ నడుస్తుంది ఆల్రెడీ, మనం స్టార్ట్ చేయము ఇప్పుడు. అంబ్రెల్లా క్లోజ్ ఉంది. ఇగో ఇది టేబుల్ ఇచ్చిండ్రు మొన్న కొత్తగా, మీకు తెలుసు కదా, ఈ కుర్చీ ఈ టేబుల్ 2 ఇచ్చిండ్రు, కొత్తగా ఇచ్చిండ్రు అవి. ఇంకోటి ఏంటి అంటే మన లైఫ్ బాయ్, ఇక్కడ వేరే లైఫ్ బాయ్ ఉంది. ఇంకోటి ఏమో బోర్డు, దీని పేరు ఏదో ఉంటుంది, మనం మర్చిపోయినా నేను. బోర్డు ఏదో లైఫ్ బోర్డా ఏదో అంటారు దీన్ని, మర్చిపోయినా నేను, పేరు గుర్తుకు వస్తలేదు. ఎవరికైనా పేరు తెలిస్తే మీకు కామెంట్ చేయండి. నాకు తెలుసు కానీ మర్చిపోయినా, ఇప్పుడు గుర్తు ఉండలేదు. ఎట్లా కనిపిస్తుంది కానీ నా స్విమ్మింగ్ పూల్ చూడడానికి ఎట్లుంది, బాగుందా? కామెంట్ చేయండి, కామెంట్ మాత్రం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఒకసారి చూస్తే మీకు తెలిసిపోతుంది బిల్డింగ్ ఎట్లుంది బయట. ఇంకా మస్తు కనిపిస్తుంది నైట్లో, అందుకోసమే నేను నైట్లో మంచిగా కనిపిస్తాను, నైట్లో తీసిన ఇలా. అంటే నేను పొద్దున్న నుంచి ఖాళీ ఉండేది, ఎవరు రాలేరు ఇలా, పొద్దున్న తీద్దాం అనుకున్నాను. చూడండి ఒకసారి, మొత్తం లొకేషన్ చూడండి ఒకసారి, అర్థమైపోతుంది. ఆ మూలకు ఉంది చూడు,
అదే పూరి మనకు కనిపిస్తే చూడకుంటారే పాపం తగులుతుంది. వేరే అమ్మాయిలను చూడొద్దు మనం. చూడండి గాయస్, ఇదే మన స్విమ్మింగ్ పూల్. మీకు తీసుకోపోతా ఇప్పుడు నేను బూజ్ ఖలీఫా కనిపిస్తుంది వీడి నుంచి. కానీ అక్కడ గెస్ట్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారా దెంగేసినా తెలియదు. వాళ్ళు ఉన్నారు, ఇంతకుముందు ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఆనే ఉన్నారు. వాళ్ళు చూపిద్దామంటే ఇంతకుముందు నేను ఒక బ్లాగ్ తీసిన షార్ట్, అప్పుడు అక్కడనే ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థమైతే లేదు. అది చూపిద్దాం అనుకున్నా మీకు నేను, ఎందుకంటే ఏదో చేస్తున్నారు వాళ్ళు. పొరండి చూడండి, ఇగో ఇది ఇట్లా గుద్దుకొని వస్తాడు. అది ఎవరిని గుర్తాడో తెలియదు. అది ఇట్లా వస్తాడు గుద్దుకొని, అది ఎవరినైనా గుద్దిండు అనుకో వాడికి దెబ్బలు తాకుతాయి. అది వాడికి మేము చెప్పినాం అనుకో వాళ్ళు వినరు, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా పెంచుతారు వాళ్ళని. ఏం చేస్తాం, వాడిని ఇంతకుముందు కూడా చూసినా, ఇంతకుముందు వచ్చినప్పుడు వాడు మొట్ట వింటాడు మనది. అది చూపిస్తాం మీకు, చూడండి ఒకసారి. ఇదే గాయస్ బూజ్ ఖలీఫా కనిపిస్తుంది చూడ, అక్కడ స్ట్రేట్ ఉన్నా చూడు. నీకు ఏర్పడుతుందా? ఏర్పడతలే, ఇప్పుడు ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి మీరు, చక్కగా కనిపిస్తుంది. అదే దాని మీద లైట్లు వచ్చినాయి ఇప్పుడు వరకు, కానీ క్లోజ్ అయింది. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి వస్తుంది. కన్స్ట్రక్షన్ అవుతుంది ఇగో ఇక్కడ. వీళ్ళు ఏం కన్స్ట్రక్షన్ చేస్తుండ్రేమో, అండర్ వాటర్ లెక్క. ఇది అండర్ బ్రిడ్జ్ ఉంది, ఇది మొత్తం కింద నుంచే ఉంది. అర్థమైతే లేదు ఈ ఏడకి పోతాయేమో దోవా. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తాం మళ్ళీ. కన్స్ట్రక్షనే మొత్తం, ఇటు ఏముండదు, కాలం ఉండదు, ఏముండదు, వర్షాకాలం అట్లా ఏముండదు, మొత్తం ఎండాకాలమే. దానికోసం కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంటుంది. అక్కడ మ్యూజియం కనిపిస్తుంది చూడు, అక్కడ రౌండ్గా ఉంది నా ఏళ్ళ మధ్యలో చూడండి, అక్కడ మ్యూజియం. నేను పోదాం అనుకుంటున్నాను. అక్కడ పోతే మాత్రం బ్లాగ్ తీసుకొస్తాను నేను. చూడండి ఒకసారి మీరు, ఒక్కసారి వ్యూ చూడండి గాయస్. ఇక్కడ ఇగో మొత్తం బిల్డింగ్లు, ఇక్కడ ఇటు 2 అక్కడ 2 మధ్యలో ఒకటి. మస్తు అనిపిస్తుంది చూడడానికి మాత్రం. ఎందుకంటే వీళ్ళు 99% మనుషులు వ్యూ చూసేస్తారు. వ్యూ గురించి ఎంత ఏముంటుందో నాకు అర్థం కాదు. అది చూసే ఇక్కడికి వస్తారు, అపార్ట్మెంట్లో తీసుకుంటారు. గాయస్ ఈ రోజుకి ఈ బ్లాగ్ ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేసి మాత్రం మనల్ని కొంచెం ముందుకు తీసుకోండి. మనం వీడియోస్ తీస్తూ ఉన్నాం కానీ మనం లాంగ్ వీడియోస్ ఎవరు చూస్తలేడు. అవి కూడా చూడండి, కొంచెం బాగున్నాయి. చిన్న పెడుతున్నాను నేను, 10 నిమిషాలు 12 నిమిషాలు అంతే, ఎక్కువ ఏం లేదు. కొన్ని 6 నిమిషాలు ఉంది, కొన్ని 8 నిమిషాలే ఉంది, ఎక్కువ లేదు. మీరు చూడండి ఒకసారి. మీరు చూస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది మనకు కూడా, అంతకు మించి ఏం లేదు. మీ నుంచి నాకు ఏం అవసరం లేదు. ఒక సబ్స్క్రైబ్, ఒక ఛానల్, మన కామెంట్ చేయండి అంతే, లైక్ కామెంట్. ఎందుకంటే ఎక్కువ ఏం వద్దు. ఓకే మరి ఉంటా గాయస్, కలుస్తాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో.